అది పారిపోతుందండి మనిషి. రైట్. మధ్యాహ్నం సమయం తెనాలి డిపో కనపడుతుంది. ఈరోజు 1:45 చావల రేపల బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిందిగా చూశారుగా. తర్వాత 2:45కి బయలుదేరే బస్సు తెనాలి బస్ స్టాండ్ కనపడుతుంది. అందరికీ ధన్యవాదాలు. కెమెరా ఉందని కాదు, అది కూడా నేర్చుకోవాలి. కెమెరా కూడా ఒక ఆర్టే. ఇస్తా చూతాలే. అందరికీ ధన్యవాదాలు అబ్బా. ఇది మీకు దాంట్లో యూట్యూబ్లో పెడతాలే. అంతేనా? 1:40 చావల తర్వాత 2:45కి చావల మీద తినాలి. ఆ తర్వాత 3:45, 3:40 తర్వాత 4:45, 4:40 తర్వాత 5:45, 6:45, 7:45. లాస్ట్ బస్సు మాత్రం 9 గంటలు. మనం ఏ వీడియో చేసినా ప్రయాణికులకు ఉపయోగపడాలి. అర్థమైనా? దాని ద్వారా మనం నిలబడగలుగుతాం. లేకపోతే యూట్యూబ్ ఎవరు వాడినివ్వరు. వాడిస్తారా? ఇప్పుడు ప్లాట్ఫామ్ వేసుకుంటున్నా $52 ఉన్నా ప్రస్తుతానికి. ఇంకా $48 కనీసం 2 ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నా. 2 ఏళ్ళు లేకపోతే 3. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది మన యూట్యూబ్. ఉచితంగా ఏమైనా దొరుకుద్దా? అది ఉన్నది ఉన్నట్టే. నీ పేరేనా అబ్బాయి? చదివేది చదువు అయితే. నువ్వు అబ్బాయి? నీ పేరు? ధన్యవాదాలు అబ్బాయి. ఏంది కొట్టుకుంటున్నాడు? అంతేనా? అట్టగా ధన్యవాదాలు చూద్దాం అందరికీ. అందరూ పేరు తెనాలి నుంచి బోరికి అందరం తీసుకెళ్ళచ్చు హుషారుగా. అంతేనా కదా? మంచిదండి. పిల్లలు చూపెట్టమంటే వాళ్ళ పలకరించాలి. ఐటీ నేను కూడా ఐటీ చదివాను. గుర్తు చెబుతూ ఉంటాలే. చెరుకుపల్లి అల్లూరు నిజాంపట్నం 2:15 బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. 2:15కి అల్లూరు నిజాంపట్నం బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. చూశారుగా. ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. ఉచిత పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. ఉచితంగా ఇది లభించదని చెబుతా. ఏం చెప్పాను? పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. ఉచితంగా ఏది లభించదు. కృషి దాగి ఉంటుంది. ఎవరైనాకైనా ఆ స్థాయికి రావడానికి కృషి దాగి ఉంటుంది. అంటే హీరోని పోల్చానంటే మీరు వేరేగా అనుకోవచ్చు. అంటే వాళ్ళ టాలెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన సమర్థత ఉంటేనే అంతవరకు వెళ్తారు. వెళ్తాం. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడటం కూడా ఒక ఆర్టు. అంతేనా? ఊపిరాడకుండా మాట్లాడాలంటే భాష ఉండాలి. భాష ఉండాలి లేదా? ఈరోజు జనాలు చూపిస్తున్నాం. వాళ్ళ తారీఖు అంతా ఏనమ్మా చూస్తున్నా? సీరియస్గా చూస్తుంటే అందుకని. వాళ్ళ తారీఖు అంతా 9వ తారీఖు 1వ నెల 2026. ఈరోజు మనం వీడియో చేసాం. అర్థమైనా? ధన్యవాదాలు. 2:45కి వాళ్ళు యాక్చువల్గా నా డ్యూటీ చావలే రేపల్లా, కానీ వేరే వాళ్ళు వెళ్తున్నారులే. ఓకే ధన్యవాదాలు. ఇప్పుడు సెలవు. ఓకేనా? ధన్యవాదాలు చూద్దాం. ఆఖరికి ఎంక్వైరీ చూపిస్తాలే తీసుకెళ్ళా. చెరుపల్లి అల్లూరు బస్సు చూస్తున్నాం. ఏ తేడా? లంక బస్సు లేదు. ఇప్పుడు చావలే రేపలకి వెళ్ళా. అది రేపలు చూపిస్తున్నా. మొత్తం రేపల డిపోని ఎందుకు కనపడుతున్నాం. ఒక ఇప్పుడు 20 సంవత్సరాలు కొత్తూరు లంక బస్సు. 1 సంవత్సరం 2 సంవత్సరం పోయే బస్సు ఎక్కడితో అడుగుదాం. ఏంటంట వస్తాయి. ఎందుకు రావు? కొల్లూరు బస్సులో వస్తాయి ఎక్కువ. ఏ బస్సులో ఉన్నాం మనము? అబ్బాయి కాజీపాలెం అంట. ఎక్కువ కాజీపాలెం అంటే ఎక్కువ. కాజీపాలెం రా. అల్లూరు కాజీపాలెం ఎక్కువ. ఒకసారి అట్లా డ్రైవర్ గారు చెబుతున్నారు. అల్లూరు నిజాంపట్నం కాజీపాలెం బస్సు 2:15 బయలుదేరింది. అంతేగా? 2:15 బయలుదేరింది. ధన్యవాదాలుగా. ఓకే పో. చూపించాలి. చెరుపల్లి బస్సు చూపించాలి. ఎవరు? లేదు మంగళవారం రాయకుంపాడు బస్సు చూస్తున్నాం. మనం అల్లూరు బస్సు 2:15 బయలుదేరే బస్సు చూస్తున్నాం. చూస్తున్నాంగా. రేపలు అయితే చాలామంది ఉంటారు. అందుకని రేపలు చూపించా. అట్టకాయలు ఎక్కువ ఊళ్ళు ఉంటాయిగా.
20 ఏళ్ళు అయిపోయింది కొత్తూరు లంక. అప్పుడు బ్రిడ్జి లేదు. బ్రిడ్జి వచ్చిందా రాలేదా? ఏటో కూడా తిరిగా నేను. ధన్యవాదాలు. అయితే యూట్యూబ్లో కనపడతావు. బాగానే ఉన్నా కానీ వాళ్ళకి చూద్దాం. 3 గంటలకి జోలపాలెం బస్సు 3 గంటలకు ఉంది. జోలపాలెం బస్సులే 3 గంటలకి. ఆలపాటు 2 అడగమ్మా 2 అట్టుంది. 2 అయితే వెళ్ళిపోయి ఉంటుందిగా. 2 అడుగుదాం. నేను కూడా తెలుసుకుంటాం. మర్చిపోయా దాని గురించి. ఆలపాడు 2 వేసాడు. మరి అమ్మాయి ఏమో చెప్పుద్దో ఈయన. మా ఆలపాడు బస్సు అంటే ఎన్ని గంటలకి? ఆలపాడు బస్సు ఎన్ని గంటలకి? 2 వేశారు. 1 నిమిషం అడుగు. మధ్యలో మోపూర్ ఏదో కట్టింపు పెడుతున్నారు. రోడ్డు ఏదో తేడా వచ్చి అవి వాళ్ళని కనుక్కోవాలి ఎప్పుడప్పుడు. ఏం లేదు ఈ పూట ఆగాలి. ఆలపాడు అంటే ఎన్ని గంటలకి? 2 అంటే చూడమ్మా. 2 కొల్లూరు 3 గంటలకి. కొల్లూరు 3 గంటలకే. కొల్లూరు 3 గంటలకి. వాళ్ళు చెప్తాలే. ఏమైంది? ధన్యవాదాలు. తెనాల నుంచి చంద్రబాబు గారు తెనాల నుంచి ధన్యవాదాలు. చచ్చిపోనా ఈరోజు అందుకని కొన్ని సరదాగా ఇటు రావట్లేదు కదని ఒక వీడియో పెట్టేసి చంపుతున్నాం. ఓకేనా? ధన్యవాదాలుగా. ధన్యవాదాలు.